స్కందమాతాదేవి గురించి ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. స్కందమాతాదేవి ఎవరో మీకు తెలుసా? ఈ వీడియోలో మనం స్కందమాతాదేవి గురించి తెలుసుకుందాం. నవరాత్రులలో 5వ రోజు పూజించే దేవి స్కందమాత, కార్తికేయుని తల్లి. దుర్గాదేవి యొక్క 5వ రూపం. సింహవాహినిపై కుమారుడు స్కందుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని, అంటే కుమారస్వామి, 4 చేతులతో తామర పువ్వుల అభయముద్రతో దర్శనమిస్తుంది. ఈమెను ఆరాధిస్తే జ్ఞానం, శక్తి లభిస్తాయని మరియు భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్మకం. స్కందుడు అంటే కార్తికేయుడు, అంటే కుమారస్వామి. కార్తికేయునికి తల్లి కావడం వల్ల ఆమెకు స్కందమాత అని పేరు వచ్చింది. తారకాసురుడు అనే పెద్ద రాక్షసుడు ఉండేవాడు. శివుని కుమారుడు చేతిలోనే తనకు మరణం సంభవించాలని వరం పొందుతాడు. లోక రక్షణ కోసం పార్వతీదేవి స్కందుడికి జన్మనిచ్చి అతనికి యుద్ధ విద్యలు నేర్పించి తారకాసురుడిని సంహరించేలా చేస్తుంది. ఆ సమయంలో ఆమె స్కందమాతగా పూజలందుకుంటుంది. స్కందమాతాదేవి రూపం ఎలా ఉంటుందంటే, తెల్లని వస్త్రాలు ధరించి 4 చేతులతో సింహంపై కూర్చొని ఉంటుంది. తన ఒడిలో శిశువుగా ఉన్న స్కందుడిని పట్టుకొని భక్తులకు జ్ఞానాన్ని, శక్తిని ప్రసాదిస్తుంది. నవరాత్రులలో 5వ రోజు స్కందమాతను పూజించడం వల్ల భక్తులకు భయాలు తొలగిపోతాయని నమ్మకం. ఈమె ఆరాధనతో జ్ఞానం లభించడమే కాకుండా మనస్సు ప్రశాంతంగా మారుతుందని భక్తుల నమ్మకం. స్కంద పురాణంలో కుమారస్వామి ఆవిర్భావం గురించి వివరంగా ఉంటుంది. శివపార్వతుల వివాహానంతరం ఎన్నో మన్వంతరాల, కొన్ని కోట్ల సంవత్సరాల కాలం సంతోషంగా గడుపుతూ ఉంటారు. వారిద్దరికీ శక్తి ఒకటైన తరువాత వచ్చిన పిండం త్వరగా బిడ్డగా పుట్టాలని దురుద్దేశంతో ఇంద్రుడు, ఇతర దేవతలు కలిసి తారకాసురునికి దొరకకుండా అగ్నిలో దాస్తారు. ఆ పిండంతో కలిసి అగ్ని ఒక గుహలో దాక్కుంటాడు. ఈలోపు శివ తేజస్సును భరించలేని అగ్ని గంగాదేవికి ఆ పిండాన్ని ఇచ్చేస్తాడు. ఆ తేజస్సును భరించలేని గంగాదేవి ఆ పిండాన్ని రెల్లు పొదల్లో విడిచిపెడుతుంది. అప్పుడు ఆ పిండాన్ని 6 కృత్తికలు పోషించగా కుమారస్వామి జన్మిస్తాడు. ధ్యానం నుంచి బయటకు వచ్చిన పార్వతీదేవి తమ పిండం అగ్ని దగ్గర ఉందని తెలుసుకుంటుంది. తన తేజస్సును దొంగతనం చేసిన దేవతలకు ఇక పిల్లలు పుట్టరని శపిస్తుంది అమ్మవారు. తన పిండాన్ని తనలో దాచుకున్న అగ్నిని కూడా ఎప్పుడూ మండుతూ ఉండమని, ఇది మంచి ఇది చెడు అని లేకుండా అన్నిటినీ మండిస్తూ ఉండమని శాపం ఇచ్చింది. ఇంతలో అక్కడికి వచ్చిన శివుడు, మీకు స్కందమాతాదేవి ఫుల్ స్టోరీ కావాలనుకుంటే చెప్పండి, వీడియో చేసి మొత్తం పూర్తి కథ చెప్తాను. ఓం శ్రీమాత్రి నమః.